38 సంవత్సరాల నుంచి ఒకే చోట ఉండి ఆ వెళ్ళే లోపం ఇంకొకటి దూకి వాడు బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, అటువంటి మానసికమైన సంఖ్యలలో బంధించబడ్డాడు. అతడి మానసిక ఒత్తిడి ఏంటో తెలుసా? నాకు ఎవడూ సాయం చేయడంలా, నాకు ఎవడూ సాయం చేయడంలా, ఎవడన్నా వచ్చి సాయం చేస్తాడని చూశాడు. బంధువు రాలా, స్నేహితులు రాలా, చుట్టాలు రాలా, ఎవరు రాలా. నాకు సాయం చేసేవాడు ఎవడూ లేడని రోజు కుంగి 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 కుసించిపోయి మానసికంగా బలహీనుడైన ఆ వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి అంటూ ఉన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నీకు ఇష్టమా స్వస్థపరచడం అని అంటే, ప్రభువా నాకు ఇష్టమే నాయన. ఎవడూ రాలేదు నాయన. ఆయన బాగు చేస్తానంటే ఎవడు రాలేదన్నావు ఎందుకు? అంటే ఎంత మానసికంగా కుంగిపోయాడో తెలుసా? ఎంత మానసికంగా నలిగిపోయాడో తెలుసా? అటువంటి వ్యక్తికి దేవుడు బాగు చేసి స్వస్థతనిచ్చి నీ పరుపెత్తుకు నిలమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నేను అంటూ ఉన్న మానసికంగా ఎవరైనా కుంగిపోతే వారికి మనం పరిచయం చేయవలసింది దేవుని వాక్యం. దేవుని వాక్యం వాడి మానసిక పరిస్థితి నుండి విడుదల కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. మానసిక ఒత్తిడి చేత గుండె చెదరిపోయిన జీవితాలను ఆయన బాగు చేసి మనిషిగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.